ఇవైతే ఫస్ట్ క్వాలిటీవి బాగున్నాయి. ఈ ఆరెంజ్ బాక్సులు అన్ని మామిడి పండ్ల సీజన్ వచ్చాక కర్బూజా మరుసటి రోజు మార్కెట్ రేట్ తగ్గింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మార్కెట్ కి రావడానికి కొంచెం లేట్ అయ్యింది. మామిడి పండ్ల సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు సపోటా డౌన్ అవుతుంది. 15 నుంచి 25 దాకా ఉంది. అది క్వాలిటీని బట్టి రేట్ మారుతుంది. ఒక్కోసారి తొందరగా వస్తేనేమో తెల్లవారుజామున రేట్లు ఎక్కువ ఉంటాయి. రేట్లు తగ్గిన తర్వాత వెళ్దాంలే అని లేట్ గా వెళ్తేనేమో సరుకు అయిపోయి ఉంటది. దానిమ్మ స్టాక్ అయితే వచ్చింది కానీ పెద్దగా క్వాలిటీ లేదు. అన్ని కూడా వణిగిపోయినట్టున్నాయి. ఇవైతే గోను సంచులు ఉండవు పచ్చి మామిడికాయలు అనమాట. సంచే కొనాలి కొంచెం అంటే ఇవ్వరు అవి. ఈ దానిమ్మ అయితే 1800. క్వాలిటీ అయితే ఏం లేదు, మొత్తం కూడా వణిగిపోయినాయి. మనమైతే ఇంకొంచెం ముందుకు వచ్చేస్తున్నాం మామిడి పండ్ల సెక్షన్ లోకి. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తుండేది అయితే మామిడి పండ్ల బిజినెస్ కదా, అందుకే ఏ సరుకు బాగుందని చూడడానికి అయితే ముందుకు వచ్చేస్తున్నాం. మార్కెట్ కి లేట్ గా రావడం వల్ల కొంచెం సరుకు అయితే ఎక్కువ మొత్తంలో లేదనమాట. అంటే పచ్చి మామిడికాయలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కానీ పండుగ ఉన్నవైతే కొంచెం స్టాక్ తక్కువగానే ఉంది. మనం పొద్దున్న వచ్చింటే కొంచెం పెద్ద సైజు ఉండే పండ్లే దొరికేవి. ఇంకా ఫైనల్ గా అన్ని అంగడీలు తిరిగి దీన్నోకే చేస్తున్నాం. 800 బేరమాడి తీసుకున్నాము. పర్లేదు, మరీ చిన్న సైజ్ అయితే కాదు, బాగున్నాయి. మామిడి పండ్ల సీజన్ స్టార్ట్ అయితే కర్బూజా పండ్ల స్టాక్ రాదు, తక్కువ వస్తుంది అనుకున్నా గానీ పర్లేదు, తక్కువ వచ్చినా కూడా డైలీ కనిపిస్తూనే ఉంది మార్కెట్ లో. మన సరుకు తీసి పెట్టుకున్నా కూడా ఇంకా మార్కెట్లో ఎందుకు తిరుగుతున్నామంటే ఆటో రాలేదనమాట. ఆటోకి పెట్టించేస్తే కనుక మార్కెట్లో నుంచి మనం ఇంకా పొయ్యిస్తాము. ఆ ఆటోని ఇంకా రాలేదు, అందుకే ఇంకా తిరుగుతూనే ఉన్నాం. దానిమ్మ అయితే ఇట్లా ఫస్ట్ క్వాలిటీ ఉండేదైతే కనుక కేజీ 150 ఉంది. ఇంకా మనకి ఇట్లా మచ్చలు ఎక్కువ ఉండేటైతే కనుక తగ్గుతా వస్తుంది అనమాట. అంటే 70 రూపాయలు పైనే పడుతుంది కానీ తక్కువ పడదు. ఇదైతే ఆరెంజ్ ఆల్రెడీ సేల్ అయిపోయింది. ఒకటే లాట్ వేరే వాళ్ళు కొనేస్తున్నారు. ఇట్లా లాట్ కొంటే ఏంటంటే మనకి తక్కువ రేటు పడుతుంది. ఈ కర్బూజా కూడా అంతే, లాట్ కొన్నారు, ఆటో నిండా అయినాయి చూడండి. ఏదన్నా అంతే, మనకి లాట్ కొన్నామంటే కనుక సగానికి సగం రేట్ తగ్గిపోతుంది. అయితే రోజు బండిని మా వారు తోసుకెళ్లేవారు పొద్దున పూట. ఈ రోజు మాత్రం నేను తోసుకెళ్తున్నా. సిటీలో నాకు కొంచెం పని ఉంది, చూసుకొని వస్తాను అని చెప్పి ఆయన పొద్దున్నే బయటకు వెళ్ళినారు. ఇంక సరుకు వచ్చేస్తుంది అని చెప్పేసి నేనే బండిని తోసుకొచ్చిన. ఇంతకుముందు ఒకసారి చెత్త కాల్చినందుకు హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకెళ్ళిందని చెప్పినా కదా, ఇంక అప్పటి నుంచి ఒక్కరోజు కూడా చెత్త కాల్చలేదనమాట. నేనైతే తను ఆఫీసర్ కాదు, ఊరికే అట్లా బెదిరించింది అనుకున్నా, కానీ నిజంగానే హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్. మరుసటి రోజు పండ్లు కొనడానికి వచ్చింది. చాలా మంచిగా మాట్లాడింది. ఫస్ట్ రోజు భయం వేసింది, కానీ సెకండ్ రోజు అయితే మంచిగా మాట్లాడించింది. నేను బండి తోసుకొచ్చిన ఒక 15 నిమిషాల కల్లా ఆటో అన్న అయితే వచ్చేస్తున్నారు. నాకైతే ఫస్ట్ జోడించేకి సరిగ్గా రాలేదన్నమాట. పండ్లు కరెక్ట్ లైన్ పెట్టేకి రాలేదు. ఆ అన్న అయితే ఎంత ఓపికతో మొత్తం జోడించేస్తున్నాడు. పైన మాత్రం నేను పెట్టుకున్నాను అనమాట. మామూలుగా ఆటో డ్రైవర్లు ఏంటంటే అక్కడ బాక్సులు పెడతారు, వెళ్తారు. ఒకవేళ వాళ్ళు బాక్సులు కావాలంటే ఒక 5 నిమిషాలు టైం ఉండగలుగుతారనమాట, ఒక 5 నిమిషాల దాకా. కానీ ఈయన మాత్రం నాకు జోడించక రాదని తెలిసి మొత్తం పండ్లు జోడించిన తర్వాతనే బాక్సులు తీసుకొని వెళ్ళినారు. అందుకే అనమాట అక్కడ మార్కెట్ లో సరుకు కొనేటప్పుడు కూడా పాత దళారనే చూసుకుంటాం. ఇట్లా ఏమైనా సరుకు బాడకు తీసుకొచ్చే వాళ్ళని కూడా పాత వాళ్ళనే చూసుకుంటాం. ఎందుకంటే పాత వాళ్ళు మనకు అలవాటు అయి ఉంటారు కాబట్టి కొంచెం హెల్ప్ ఉంటుంది అనమాట ఈ విధంగా. అదే కొత్త వాళ్ళు అయితే వచ్చానా సరుకు ఇచ్చానా పోయినానా అనేటట్టు ఉంటారు. మనకైతే మొత్తం 4 ఉన్నారు. ఆ 4లో అంటే రోజు 4కి బాడుగ అయితే తీసుకురాలేం కదా మనము. కాకపోతే ఆ 4లో మారుతూ ఉంటారనమాట. ఒక రోజు ఒక అన్న లేకున్నా ఇంకొక రోజు ఇంకొక అన్న, అట్లా చేంజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ సైడ్ ఉన్న కాయలు అన్నీ కూడా కొంచెం ఈ సైజుతో పోలిస్తే కొంచెం చిన్న సైజు కాయలు, అవన్నీ కూడా పైన పెట్టేసుకుంటాం. ఎవరైనా చిన్న సైజు కాయలే కావాలా ఎక్కువ వస్తాయని అడుగుతారు కదా, అట్లాంటి వాళ్ళకైతే చిన్న సైజు వేసేస్తాము. పండ్లు మొత్తం జోడించేది అయిపోగానే మా వారు వచ్చేస్తున్నారు వెంటనే. కొంచెం ముందు సైడ్ మాత్రం కొంచెం మార్చినారు, అంటే కరెక్ట్ గానే ఉంది, కాకపోతే మా ఆయన వేరే విధంగా జోడిస్తారు. ముందు ఇక్కడ చూడండి, చూపిస్తాను ఎట్లా జోడిస్తున్నారు అనేది. దీంట్లో 2 రకాలు ఉంటాయి. మామూలుగా పండు మొత్తం కనిపించే విధంగా జోడించడం వేరు, పండు ఒకవైపు మాత్రమే కనిపించే విధంగా జోడించడం వేరు. మా ఆయన అయితే ఎప్పుడు ఇట్లే జోడిస్తారు. కాకపోతే మొత్తం సిటీ మొత్తం జోడించేది పొద్దున్న ఫస్ట్ మనం జోడించడం కదా, ఆ పద్ధతి ప్రకారమే అనమాట. ఆటో వ్యాపారం చేసే వాళ్ళు కానీ బండి వ్యాపారం చేసే వాళ్ళు కానీ అందరూ 90% దాకా అట్లే జోడిస్తారు. మా ఆయన మాత్రం వెరైటీగా ఇట్లా పెడతారు. ఎవరి స్కిల్ వాళ్ళదనమాట, ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, పొద్దున్న 10 గంటలకే మధ్యాహ్నం లెక్క అనిపిస్తుంది అనమాట. ఎండలు అంత పరే ఉన్నాయి. నాకైతే ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోతుంది ఎండాకాలం వచ్చిందంటే గనుక. మా ఆయన అయితే మధ్యలో పని ఆపేసి మళ్ళీ పచ్చి టెంకాయ తీసుకురావడానికి వెళ్ళారు. చెప్పాను కదా మన బండి దగ్గర అయితే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఒక అన్న వాళ్ళు, పచ్చి టెంకాయలు అమ్ముతున్నారని. 30 రూపాయలే
పర్లేదు 30 రూపాయలైనా కూడా మంచిగా ఉంది. ఏందొస్తది 30 రూపాయల కంటే, మరి బయట అంతా కూడా 50 రూపాయలు 60 రూపాయలు నడుస్తుంది. అంటే అందులో కూడా సైజులు ఉంటాయిలేండి, మనకేంటంటే కొంచెం రేట్ తక్కువ కదా అని తీసుకున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, చూడడానికి అన్ని కూడా పెద్ద సైజు కాయల్లా కనిపిస్తున్నాయి కదా, అంటే చిన్న సైజు కాయలు కూడా ఈ విధంగా జోడిస్తే పెద్ద సైజుగా కనిపిస్తాయి. పొద్దున్నంతా పర్లేదు కొంచెం మంచిగానే అయ్యింది, కానీ మధ్యాహ్నం అయితే కొంచెం స్లో అయిపోయింది బిజినెస్. రేట్ అయితే కనుక కేజీ 70 రూపాయలు, 2 కేజీలు 120 రూపాయలు పెట్టేసినాం. మధ్యాహ్నం 3 గంటలప్పటికల్లా అయితే కనుక సరుకు ఇంకా అట్లే ఉండింది. నాకైతే కొంచెం టెన్షన్ అయిపోయింది అనమాట. ఎందుకంటే సరుకు ఎక్కువ మొత్తంలో మిగిలిపోయింది కదా అని. ఎక్కడ తిరిగి సీజనల్ ఫ్రూట్స్లో మనకి మధ్యాహ్నానికల్లా సగం సరుకు ఖాళీ అయిపోవాలా. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో సరుకు తీసుకొని ఉంటాం కదా, ఒకవేళ మిగిలితే కనుక మరుసటి రోజు అమ్ముకోవచ్చు. కానీ సీజన్లో అయితే కనుక డైలీ ఒకే రేట్ ఉండదు, అంటే అన్ సీజన్లో కూడా డైలీ ఒకే రేట్ ఉండదు. ఏమంటే 90% రోజు రేట్లు రోజు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట, మార్కెట్ హోల్సేల్ రేట్ ఎట్లా మారుతుంది అని. కాబట్టి ఈ రోజు మనం ఈ రేటుకి తీసుకున్న సరికి ఈ రోజు అమ్ముడిపోతే మంచిగా ఉంటుంది. ఒకవేళ మరుసటి రోజు మార్కెట్ రేట్ తగ్గిపోతే కనుక ఈ రోజు మనం ఎక్కువ రేట్ పెట్టి కొని ఉంటాం కదా, రేపు ఖచ్చితంగా తక్కువ రేట్ అమ్ముకోవాల్సి వస్తుంది. అది ప్రాబ్లం అనమాట. ఇంకా సాయంత్రం కాదు, రాత్రి 7 గంటలప్పుడు అనమాట. ఇప్పుడు చుట్టూ బండ్లు నిలబడిపోయినాయి, మధ్యలో మాత్రం మనం ఉండిపోయినాం. చిరాకు వస్తుంది ఇట్లా వెహికల్స్ వచ్చి బండి ముందు నిలబడినప్పుడు. ఏమంటే ఫస్ట్ మెయిన్గా సాయంత్రం కొంచెం కస్టమర్స్ ఎక్కువ వస్తుంటారు అనమాట, అంటే జనం తిరిగేది ఎక్కువ ఉంటుంది కదా సాయంత్రం పూట రాత్రి పూట. కరెక్ట్గా కొంచెం బిజినెస్ మంచిగా అయ్యే టైంలోనే ఇట్లా ఒకటి పోతే ఇంకొకటి వస్తూనే ఉంటుంది. రాత్రి 9 గంటలకల్లా వ్యాపారాన్ని క్లోజ్ చేసి ఇంటికి వచ్చేసినాము. సరుకు అయితే మొత్తం అయిపోలేదు. ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ వీడియో అయితే 2 రోజులది కలిపి పెట్టినాను నేను, ఎందుకంటే ఒకే రోజులో సరుకు మొత్తం ఖాళీ కాలేదు. అయితే దీని డబ్బులు వచ్చేసినాయి మనకి. దీని డబ్బులు వచ్చి పైన ఒక 300 వచ్చింది. కాకపోతే సరుకు మొత్తం ఒకే రోజు అయిపోయి ఉంటే కనుక మనకి మంచి ప్రాఫిట్ మిగిలేది. ఇలా మిగిలిపోయినప్పుడు ఏమవుతుందంటే మరుసటి రోజు అమ్ముకుంటాం కదా, ఒకవేళ మార్కెట్ రేట్ అదే రేట్ ఉంటే కనుక పర్లేదు. మార్కెట్ రేట్ తగ్గిపోయింది అనుకోండి, ఈ సరుకు కూడా మనం ఈ రోజు తక్కువ రేటుకే అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకే నేను చాలా సార్లు మీకు ఈ పాటికే విసుగు వచ్చేసి ఉంటుంది ఆ మాట వినడానికి. రోజు సరుకు రోజు అయిపోతేనే మంచిగా ఉంటుంది బిజినెస్ లో. సరుకు మిగిలిపోయింది అంటే గనక అది 50-50 అనమాట, ఏ రేట్కి అమ్ముకుంటామో అనేది. ఎందుకంటే క్వాలిటీ తగ్గిపోతుంది, రేటు కూడా మారిపోతుంది మరుసటి రోజుకి. ఇంకా నిన్నటి రోజున సరుకు మిగిలిపోయింది కదా, నేనైతే మార్కెట్కి వెళ్ళలేదు. ఆయన ఒక్కరే మార్కెట్కి వెళ్ళి సరుకు తీసుకొచ్చినారు. యూతల సైడ్ కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ మాత్రం నిన్న మిగిలిపోయిన పండ్లు అనమాట. ఈ రోజు తీసుకొచ్చిన దానిలోకైతే మిక్స్ చేయలేదు, ఎందుకంటే కొంచెం ఎట్లన్నా కూడా నిన్నటి సరుకు కొంచెం వాడమకం పడుతుంది. అవి దీనిలోకి మిక్స్ చేసినాం అనుకోండి, మిక్స్ అయ్యి అడగాని పడిపోతాయి. అప్పుడు ఒకవేళ ఈ రోజు కూడా అవి అయిపోకుంటే కనుక ఇంకా మెత్తగా అయిపోతాయి. అందుకే సైడ్కి పెట్టేసినాము. మొత్తం అందాజు ఒక 15 కేజీల దాకా ఉండొచ్చు. అన్ని కూడా పెద్ద సైజు కాయలే మిగిలిపోయినాయి నిన్న. ఈ రోజు తెచ్చిన సరుకు ఏంటంటే కనుక కొంచెం చిన్న సైజు ఉన్నాయన్నమాట అన్ని పండ్లు. అయితే నిన్న కేజీ 70 రూపాయలు, 2 కేజీలు 120 అమ్మినాం కదా. ఈ రోజు మాత్రం మార్కెట్ రేటు తగ్గింది, మనం కూడా తగ్గించేసినాం. కేజీ 60 రూపాయలు, 2 కేజీలు 100 రూపాయలు పెట్టేసినాం. అంటే ఈరోజు కొంచెం సెకండ్ నెంబర్లో తీసుకున్నాం అనమాట, కొంచెం చిన్న సైజు కాయలు ఉండేవి తీసుకున్నాము. ఎందుకులే రిస్క్, ఒకవేళ సరుకు అయిపోకుంటే కనుక మళ్ళీ మరుసటి రోజుకి ఇంక వేరే రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది కదా అని. అయితే ఈరోజు మాత్రం 9:30 కల్లా మంచిగానే అయ్యింది బిజినెస్. అయితే మొత్తం అమ్మేసినాం, ఏం మిగలలేదు. ఆయన ఇంకా బండి వేసుకురావాలని చెప్పేసి ఈ బండిని తోసుకురావడానికి నేనే వచ్చేసిన. అంటే 2 వీలర్ ఉంది కదా మాది, అది ఆయన వేసుకొస్తే ఈ బండిని నేను తోసుకెళ్తాను అనమాట. నిన్న సరుకు మిగిలిపోయిందని కొంచెం బేజారయ్యింది. ఈ రోజు మాత్రం మొత్తం అయిపోయింది. దీనికి డబ్బులు పెట్టినవన్నీ తీసేసి మనకైతే 1700 మిగిలింది. ఇది ఈ రోజు బిజినెస్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.